వెల్కమ్ టు వి న్యూస్. గుంటూరు నగరంలోని 2012 నుండి ఉన్న మా స్థలంలో ఈ నెల 29వ తేదీన నిర్మాణం చేసిన ప్రహరీని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ధ్వంసం చేశారు. అయితే పట్టాభిపురం పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు దానిని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన చెందాడు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గుంటూరు నగరానికి చెందిన న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. మేము లేని సమయంలో అర్ధరాత్రి గోడలు మొత్తం తొలగించడం జరిగిందన్నారు. అప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చామని, అయితే మేమిచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని మాపై పట్టాభిపురం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు. దీనిపై న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డుడిని కలిశామని న్యాయవాది శ్రీనివాసరావు పేర్కొన్నారు. సార్ నమస్తే అండి, నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, నేను హైకోర్టు అడ్వకేట్ సార్. నేను 2012లో ఒక ప్రాపర్టీ కొనుక్కున్నానండి. దాంట్లో మొన్న 29వ తారీఖు మున్సిపాలిటీ వారు ఇల్లీగల్గా వచ్చి గోడలన్నీ డిమాలిష్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఇల్లీగల్ ఎట్లా పడితే అలా డెస్ట్రాయ్ చేశారండి. నాకు ఆల్రెడీ హౌస్ ట్యాక్సెస్ అన్ని ఇచ్చి ఎవ్రీథింగ్ ఉన్నాయి సార్. 1922 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయండి. మున్సిపాలిటీ వారి మీద OS 26 of 1977 ఆ దావాలో వాళ్ళు డిస్మిస్ అయిపోయిన తర్వాత వాళ్ళు దే షుడ్ నాట్ ఫైల్ ఎనీ అప్పీల్ సార్. ఈ రోజు వరకు వాళ్ళు సెటిసైడ్ పిటిషన్ కానీ ఏ విధమైన పిటిషన్ ఫైల్ చేయలేదు. నాకు ఆ ప్రాపర్టీ మీద పూర్తి హక్కులు ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు అర్ధరాత్రి పూట వచ్చి కమిషనర్ గారి పర్మిషన్ లేకుండానే నైట్ టైం 11 o'clock చేస్తుంటే మేము 29వ తారీఖు నైటు వెళ్ళి ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో పట్టాపురంలో సబ్మిట్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ గారు వచ్చి వెహికల్ సీజ్ చేశారు. ఆ తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్ రికార్డ్ చేయకుండా వాళ్ళకంటే ముందు మేము కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టమని ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ మా మీద ఫేక్ కేసు ఒకటి రిజిస్టర్ చేశారండి. మాకు అబ్సల్యూట్ రైట్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఐజీ గారిని కలిశాను, ఎస్పీ గారిని కలిసి కమిషనర్ గారికి కూడా రిపోర్ట్ చేశానండి. దీని తాలూకా నాకు న్యాయం కోసం నేను ఇట్లా వచ్చానండి. ఏదైనా ఉంటే సివిల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు ప్రాపర్టీ మీద రైట్స్ కోల్పోయి కూడా మళ్ళా ఇల్లీగల్గా వాళ్ళు ఎంక్రోచ్ చేశారు సార్. ఎవరు శివనాగతేజ అండ్ డీసీపీ అండ్ ఏసీపీ మహాపాత్ర అండ్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ కమిషనర్ సార్. ఇల్లీగల్గా వాళ్ళు ఎంక్రోచ్ చేసి నా సైట్ నన్ను నష్టపరుస్తున్నారు. నాకు న్యాయం చేయడం కోసం నేను ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేస్తున్నానండి. 2012లో సార్. పక్కా డాక్యుమెంట్స్ 1201 1202 of 2012 సార్. 2 ఏమో తెలియదు సార్. ఇల్లీగల్గా వచ్చి మేము లేని టైంలో అర్ధరాత్రి కూడా వచ్చి వర్క్ చేసేసి ఆ గోడలన్నీ డిస్ట్రాయ్ చేసి అదేంటంటే మేము మున్సిపల్ వారు అని మేము వచ్చి ఆ వెహికల్ ఆపేటప్పటికి పరిగెత్తుకుంటూ వాళ్ళు గోడలు దూకి ఎస్కేప్ అయిపోయారండి. దాంట్లో ఎవరో రిజ్వానా మేడం అంటండి, తర్వాత శివనాగతేజ అండి. ఇది సార్ నాకైతే క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. గతంలో ఏదైనా తప్పుడుగా వాళ్ళు రాసినటువంటి కూడా కథనాలన్నీ ఫాల్స్ అండి. నా దగ్గర గాట్ అబ్సల్యూట్ రైట్ ఆన్ ద పెయింటెడ్ ప్రాపర్టీ. షూట్ కూడా వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన అప్పీల్ కూడా వెళ్ళలేదు సార్. OS 26 of 77 అప్పటి నుంచి కూడా ప్రీవియస్గా 2014లో కమిషనర్ గారు అయినటువంటి నాగలక్ష్మి గారికి కూడా రిపోర్ట్ చేశాం సార్. వారు కూడా దీని మీద చేసి మాకే హక్కులు లేవది మీ ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పారు. అప్పటి నుంచి పక్కా హౌస్ ట్యాక్సెస్ మాకు 40 years నుంచి మాకే ఉన్నాయి, మేమే ఉంటున్నాం సార్. వి గాట్ అబ్సల్యూట్ టైటిల్ సార్.